ప్రభుత్వ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది ఒక పెద్ద శుభవార్త. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే NHIDCL కొన్ని చాలా కీలకమైన పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అసలు దీని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అవును, మొత్తం 48 పోస్టులు. ఇది చిన్న సంఖ్య కాదు కదా. అనుభవం ఉన్న ఇంజనీర్లకు ఇదొక అద్భుతమైన అవకాశమని చెప్పొచ్చు. ఇవి మామూలు ఉద్యోగాలు కాదండోయ్. కెరియర్లో ఒక పెద్ద జంప్ తీసుకోవడానికి ఇవి సరైన అవకాశాలు. అది ప్రభుత్వ రంగంలో, సీనియర్ ఇంజనీరింగ్ లెవెల్లో. ఇలాంటివి అంత తరచుగా రావు. ఈ అవకాశాన్ని అందిస్తున్న సంస్థ NHIDCL. దేశంలోనే అత్యంత కీలకమైన, ఇంకా చెప్పాలంటే చాలా క్లిష్టమైన ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జ్లు, టన్నెల్స్ నిర్మించడంలో ఈ సంస్థకు ఒక ప్రత్యేకమైన పేరుంది. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేయడం నిజంగా గర్వకారణం. సరే, ముందుగా అసలు ఏ పోస్టులున్నాయి, వాటి సంగతేంటో వివరంగా చూద్దాం. ఇక్కడ చూస్తే ఇది కేవలం ఒకే రకమైన ఉద్యోగం కాదు. వేర్వేరు అనుభవ స్థాయిల వాళ్లకి అవకాశాలున్నాయి. చూడండి, సీనియర్ మేనేజర్ పోస్టులు 21, డిప్యూటీ జనరల్ మేనేజర్ 15, జనరల్ మేనేజర్ 7, అలాగే సీనియర్ జనరల్ మేనేజర్ 5. అంటే ఎవరి కెరియర్ స్టేజ్కు తగ్గ పోస్టు వాళ్లకి దొరికే ఛాన్సుంది. ఓకే, పోస్టుల గురించి తెలిసింది. మరి వీటికి ఎవరు అర్హులు, ఏమేం అర్హతలుండాలి, ఆ విషయాలిప్పుడు చూద్దాం. అన్నిటికంటే ముందుగా బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్లో BE లేదా బీటెక్ డిగ్రీ చేసుండాలి. ఇది ఈ 48 పోస్టులకు తప్పనిసరి అన్నమాట. ఇక వయస్సు విషయానికొస్తే ఇక్కడ చాలా మంచి వెసులుబాటిచ్చారు. కనీస వయస్సు 21 ఏళ్లైతే గరిష్ట వయోపరిమితి ఏకంగా 48 ఏళ్లు. అంటే ఇప్పుడే కెరీర్ మొదలుపెట్టిన వాళ్ల దగ్గర్నుంచి దశాబ్దాల అనుభవమున్న నిపుణుల వరకు దాదాపు అందరికీ ఇది వర్తిస్తుంది. అన్నీ బావున్నాయి, అర్హతలు కూడా ఉన్నాయి. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒకవేళ సెలెక్ట్ అయితే జీతం ఎంతొస్తుంది? ఆ వివరాల్లోకెళ్దాం. ఎంపిక ప్రక్రియ చాలా పద్ధతిగా ఒక 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్, ఒక రాత పరీక్ష ఉంటుంది. అందులో పాస్ అయితే తర్వాత ఒక స్క్రీనింగ్ టెస్ట్. ఫైనల్గా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్. ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు కట్టక్కర్లేదు. అవును, ఇది పూర్తిగా ఉచితం. సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి సంకోచం లేకుండా ప్రయత్నించవచ్చు. ఇక అందరూ ఎదురుచూసేది జీతం గురించే కదా. ఇక్కడ జీతం చాలా ఆకర్షణీయంగా ఉంది. చూడండి, అత్యంత సీనియర్ పోస్టులకు నెలకు గరిష్టంగా 2,50,000 రూపాయల వరకు జీతముంటుంది. ప్రభుత్వ రంగంలో ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్యాకేజ్. అంటే ఒకసారి మొత్తం స్కేల్ చూస్తే కొన్ని పోస్టులకి నెలకి 70,000తో మొదలై టాప్ పొజిషన్స్కి 2,60,000 వరకు వెళ్తుంది. దీన్ని బట్టి కెరీర్ గ్రోత్కి ఎంత మంచి స్కోప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రైట్. చివరిగా అత్యంత ముఖ్యమైన విషయం, దీనికి ఎలా అప్లై చేయాలి, ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఒక 5 స్టెప్స్ ఉంటాయి. అవి ఫాలో అయితే చాలు. 1. NHIDCL అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. 2. 2025 నోటిఫికేషన్ని పూర్తిగా చదవాలి. 3. ఆన్లైన్ ఫామ్ని జాగ్రత్తగా, తప్పులు లేకుండా నింపాలి. 4. అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. ఇక 5వ స్టెప్, ఫామ్ను సబ్మిట్ చేసి ఒక ప్రింటౌట్ తీసుకుని భద్రంగా ఉంచుకోవాలి. అంతే. డేట్స్ ఇవి చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. అప్లికేషన్లు ఆల్రెడీ మొదలయ్యాయి డిసెంబర్ 20, 2025న. ఇక చివరి తేదీ జనవరి 19, 2026. అంటే ఎక్కువ టైం లేదు, కాబట్టి వెంటనే అప్లై చేయడం చాలా ముఖ్యం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్లు, జ్ఞానంపై పెట్టే పెట్టుబడి ఉత్తమ వడ్డీని చెల్లిస్తుంది. ఈ అవకాశం గురించి తెలుసుకోవడానికి కేటాయించిన ఈ సమయం బహుశా కెరియర్లోనే ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. మొత్తం వివరాలు చూశాం కదా. దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు, కెరియర్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఇదొక అద్భుతమైన అవకాశం. మరి ఇది తమ కెరియర్లో తదుపరి మలుపు అని ఎంతమంది భావిస్తున్నారో ఆలోచించండి.